హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి టాకోస్. ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా రెడీ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు, అలాగే స్నాక్ కూడా ఈవినింగ్ అయితే ఏ స్నాక్ చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో గోధుమ పిండి బంగాళదుంపలు ఉన్నట్లయితే ఎంతో రుచికరమైన ఈ గోధుమ పిండి టాకోస్ని రెడీ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టఫింగ్ కర్రీ రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ పెద్ద సైజు బంగాళదుంప ఒకటి, అలాగే చిన్న సైజు ఒకటి తీసుకున్నానండి. ఫస్ట్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి దాని పై తొక్కను మొత్తం తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఉడికించుకుంటామండి. అందుకనేసి మరీ చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదండి. మీడియంగా కట్ చేసుకోవాలి. తీసుకున్న బంగాళదుంపలన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగిన వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈలోగా మనం పిండి కలిపి పెట్టుకుందాము. ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన కప్తో 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, ఆ తర్వాత నెయ్యిని కరిగించుకొని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి అనేది పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత పట్టుకొని చూస్తే మనకి ఉండలాగా అయిపోవాలి. ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయిందని. ఒకవేళ ఇలా ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని వాటర్ని పోసుకొని ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మన చపాతీలకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఆ బౌల్పై మూత పెట్టుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు సెట్ అవనిస్తే సరిపోతుందండి. మనం మిగతా ప్రాసెస్ చేసే లోపలే పిండి చక్కగా నానిపోతుంది. చూసారా, ఇక్కడ బంగాళదుంపలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా కట్ చేసి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికాయో. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల నుండి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. జల్లి గరిటెలోకి ఈ బంగాళదుంపలు వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. దీనిలోని వాటర్ పోయేంత వరకు మనం మిగతా ప్రాసెస్ చేద్దామండి. ఒక లోతుగా ఉన్న ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయల్ని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇలా మెదుపుకోవాలి. చాలా క్రిస్పీగా అయిపోయాయండి. ఈ కారమే సరిపోతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. ఎందుకంటే ఎండుమిర్చిని ఆయిల్లో వేయించుకొని వేసుకుంటున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఎండుమిర్చిని మెదుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న బంగాళదుంపలు అందులో వేసుకోవాలి. బంగాళదుంపలు అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చిని మెదుపుకున్నాం కదా, ఇవన్నీ కూడా బంగాళదుంపలతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ చాలా రుచికరంగా ఉంటుందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎలాంటి ఫ్రైస్ ఇవేం చేయకుండా ఉల్లిపాయ ఒకటి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేయాలి. తర్వాత చూడండి, మనం స్టఫింగ్ చేసే లోపల పిండి కూడా చక్కగా నానిపోయి సాఫ్ట్గా రెడీ అయిపోయింది. పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని 2 బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. దాన్ని మధ్యలోకి కట్ చేసుకొని 2 బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చపాతీ కర్రతో ఇలా పల్చగా ఒత్తుకోవాలి.
వీలైనంత పల్చగా ఒత్తుకోండి. ఇలా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం ద్వారా టాకోస్ అనేది అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా పల్చగా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి బౌల్తో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మెల్లగా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పిండి ముద్దని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. పల్చగా చపాతీలాగా రెడీ చేసుకొని షార్ప్గా ఉన్న బౌల్ తోటి ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా అన్నీ సేమ్ సైజులోకి వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని ఉంటుంది కదా, ఎక్స్ట్రా పిండిని తీసేసి మరలా చపాతీలాగా రెడీ చేసుకొని ఇదే విధంగా బౌల్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత రెడీ చేసుకున్న చపాతీలని దానిపై పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి రెడీ చేసుకున్న చిన్న చపాతీని పెట్టుకొని దానిపైన చిల్లీ సాస్ కానీ లేదంటే టమాటో సాస్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లీ సాస్ని అప్లై చేశానండి. దానిపైన మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చీజ్ని కొంచెం కట్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కర్రీని చీజ్ పైన పెట్టుకొని దానిపైన కూడా కొంచెం చీజ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వేరొక చపాతీ తీసుకొని దానిపైన చిల్లీ సాస్ని అప్లై చేసుకోవాలి. చిల్లీ సాస్ లేదంటే టమాటో సాస్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని అప్లై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మీ దగ్గర చీజ్ లేకపోతే స్టఫింగ్ కర్రీ పెట్టుకోండి, సరిపోతుంది. చీజ్తో చేసుకుంటే చాలా బాగుంటాయి. అచ్చం బయట వాటిలాగే ఉంటాయండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన చపాతీ పాన్ పెట్టుకొని దానిపైన కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ కొంచెం వేడిన తర్వాత రెడీ చేసుకున్న టాకోస్ని దానిపై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో కానీ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇలా బటర్ ఉన్న బటర్తోనైనా ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 గరిటెల సాయంతో ఇలా మధ్యలో కూడా ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే మంచి కలర్లోకి వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అచ్చం బయట కొనుక్కున్న వాటిలాగే వస్తాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ టాకోస్ రెడీ అయిపోయాయి. వీటిని సింపుల్గా గోధుమ పిండితో రెడీ చేసుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కమ్స్ స్నాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ వేలో వీటిని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఎమ్మీగా తినేస్తారు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిపైన బటర్ని కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని తినడమే.
సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.